बार बार कह चली, झूम झूम हर गली बार बार कह चली। आप जो पधारे तो महक उठी गली गली, झूम झूम हर गली बार बार कह चली, झूम झूम हर गली बार बार कह चली। हर कदम पे साथ का दिया हमें भरोसा है। प्यार भरे पलकों में हमको पाला पोसा है, हर कदम पे साथ का दिया हमें भरोसा है। खुशनुमा है जिंदगी राह जैसे मखमली, आप जो पधारे तो महक उठी गली गली, झूम झूम हर गली बार बार कह चली, झूम झूम हर गली बार बार कह चली। बरस रही सब पे मेहरबानियाँ, कह रही हवाएं भी आपकी कहानियाँ, आपसे बरस रही सब पे मेहरबानियाँ। मीठे बोल बोलते हैं जैसे मिस्र की गली, आप जो पधारे तो महक उठी गली गली, झूम झूम हर गली बार बार कह चली, झूम झूम हर गली बार बार कह चली। मिली खबर तो मिलने को फरिश्ते भी ललचा उठे, चिराग जगमगा उठे सितारे झिलमिला उठे, मिली खबर तो मिलने को फरिश्ते भी ललचा उठे। आप में खुदा की शक्ल कितनी है घुली मिली, आप जो पधारे तो महक उठी गली गली, झूम झूम हर गली बार बार कह चली, झूम झूम हर गली बार बार कह चली। आप जो पधारे तो महक उठी गली गली, झूम झूम हर गली बार बार कह चली, 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 झूम झूम हर गली बार बार कह चली। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా యోగాన్న
कुछ చెప్తారు मीठे बच्चे तुम्हें अभी आवाज़ से परे जाना है, इसलिए मुख से शिव शिव कहने की भी दरकार नहीं है. అంటే ఇప్పుడు మనం సైలెన్స్లో పోవాలి, శబ్దం నుంచి దూరంగా పోవాలి. అందువల్ల నోటి ద్వారా శివ శివ అని చెప్పేది కూడా ఏమీ అవసరం లేదు. प्रश्न, एक बाप को ही सर्वशक्तिमान ज्ञान का सागर कहेंगे, दूसरों को नहीं, क्यों? బాబా అడుగుతారు, ఒక్క తండ్రిని మాత్రమే సర్వశక్తిమాన్ని చెప్తాం, జ్ఞాన సాగర్ని చెప్తాం, వేరే ఎవరిని కాదు. ఎందుకు? आंसर, क्योंकि एक बाप को ही याद करने से आत्मा पतित से पावन बन जाती है. बाप ही है जो पतितों को पावन बना देता है, बाकी कोई भी देहदारी मनुष्य पावन नहीं बना सकता है. बाप तुम्हें रावण राज्य से मुक्त कर देते हैं. तुम शिव बाबा से शक्ति लेते हो, जितना जास्ती याद करेंगे उतना शक्ति मिलेगी और खाद निकलती जाएंगी. అంటే సర్వశక్తిమాన్ జ్ఞాన్ సాగర్ని ఎందుకు చెప్తామంటే, ఒక్క తండ్రి తలంపు చేస్తే మాత్రమే ఆత్మ పతిత్ నుంచి పావన్ అయిపోతుంది. అంత శక్తి ఉంది బాబాలో, ఆత్మని పావన్ చేసేస్తుంది బాబా తలంపు ఆధారంలో. బాబా ఒకరే పతిత్ అందరినీ పావన్ చేస్తారు, బాకీ దేహదారి మనుషులు ఎవరు పావన్ చేసానికి కాదు. తండ్రి మనని రావణ్ రాజ్యం నుంచే ముక్తి చేసేస్తారు. జ్ఞానం ఇచ్చి తన తలంపు ద్వారా ఈ రావణ్ రాజ్యం నుంచే మన అందరినీ ముక్తి చేసేస్తారు. బాబా తలంపు మనం చేస్తూ ఉంటే మనకు శక్తి వస్తూ ఉంటుంది. శివబాబా దగ్గర ఉండి మన శక్తి తీసుకుంటాం. ఎంత జాస్తి తలంపు చేస్తామో అంత జాస్తి మనకు శక్తి దొరుకుతుంది. మరి ఆత్మ శుద్ధమైపోతూ ఉంటుంది, ఆత్మలో ఉండే చెత్త అన్నీ వెళ్ళిపోతుంది. అందుకే సర్వశక్తివాన్ జ్ఞాన్ సాగర్ని చెప్తాం బాబాని. గీత్ ఓం నమ శివాయ్ అనే పాట భక్తి మార్గంలో బాబా మహిమ అంతా దాంట్లో ఉంది. ఓం శాంతి. मीठे मीठे सिखलदे बच्चों ने भक्ति की महिमा सुनी, तुम भी महिमा गाते थे, अभी महिमा नहीं गाते हो और न तुम्हारे लिए महिमा कोई ज़रूरत है. जो भगत करते हैं वो तुमने बच्चे नहीं कर सकते हो. तुम भगत थे, अभी तुमको भगवान मिला है. सबको इकट्ठा तो मिल नहीं सकता है. बाप सबको इकट्ठा कैसे पढ़ाएंगे, ये तो हो ही नहीं सकता है. बल भक्त भी इकट्ठे नहीं हो सकते. हाँ, बाप को पढ़ाना ज़रूर है, क्योंकि ये राजयोग है ना, सूर्यवंशी चंद्रवंशी राज्य स्थापन होना है. అంటే ఈ పాటలో భక్తి మార్గాన్ని మహిమ. మరి మనం కూడా మొదట్లో మహిమ చేస్తూ ఉంటాము, ఇప్పుడు చేయం. ఇప్పుడు మనకు మహిమది అవసరం లేదు, కానీ మన బాప్ సమాన్ అయిపోవాలి. అంటే ఎవరందరూ భక్త అయినారు వాళ్ళు ఈ పాట పాడతారు. బిడ్డలు భక్తి మార్గంలో ఏం చేసినామో అది జ్ఞాన మార్గంలో చేసానికి లేదు. మొదట్లో మన భక్తిగా ఉంటుంది, ఇప్పుడు మనకు భగవాన్ దొరికినారు. సో అందరినీ ఒకేసారి ఏమి పరమాత్మ మిలన చేయరు. తండ్రి అందరికీ ఒకేసారి కూర్చొని పెట్టి చదివించేదానికి కాదు, గ్రూప్ బై గ్రూప్ వస్తారు బాబా దగ్గర. ఎందుకంటే అక్కడ ఉండే స్థానం ఎంత ఉందో దాని ప్రకారం భక్తి కూడా అందరూ చేరి ఒకే చోట్ల అంతమంది ఒకే పోడు. అయితే భగవాన్ ఏమో అందరికీ చదివిస్తారు, అది గ్యారెంటీ. ఏంటంటే రాజయోగం కదా, అందరికీ నేర్పిస్తారు. ఎంతమంది వస్తారు నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకుంటారు.
ఇక్కడ కూడా సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం స్థాపన అవుతూ ఉంది. బిడ్డలు ప్రదర్శనలో అన్నీ చెప్తున్నారా లేదా, ఎగ్జిబిషన్లో ఏదైనా పండగలంతా వస్తే కూడా మనం చాలా బాగా సర్వీస్ చేస్తాం. ఇప్పుడు కూడా దీపావళి వస్తుంది, సర్వీస్ చేసానికి మంచి ఛాన్స్ పండగల్లో కానీ ఎగ్జిబిషన్లో. तुम्हें अपने लिए राज्य स्थापन करना है. మనం ఎంతమందికి ఈ సర్వీస్ చేస్తామో మనం మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటాం. तुम शिव शक्ति महारथी सेना हो और कोई ड्रिल आदि तुम नहीं सीखते. మనందరూ శివశక్తులు మహారథులు, వేరే ఏ డ్రిల్ నేర్చుకునేది మనకేం అవసరం లేదు. तुम रूहानी ड्रिल सीखते हो. ఇక్కడ మనం ఆత్మిక డ్రిల్ నేర్చుకుంటాం. ఏ డ్రిల్ భారత్కి నామీ గ్రామీ. ఇదే డ్రిల్ ఆత్మిక డ్రిల్ చాలా ప్రసిద్ధ భారతదేశాన్ని డ్రిల్ ఇది. దీన్నే భారతదేశాన్ని రాజయోగాన్ని డ్రిల్ ఇది. ఆత్మ పరమాత్మ దగ్గర ఉండి నేర్చుకుంది, యోగం చేస్తుంది పరమాత్మ దగ్గర, మరి ఆస్తి తీసుకుంటుంది. యోగం అంటే బాబా దగ్గర కనెక్షన్ పెట్టుకొని ఆస్తి తీసుకుంటుంది. అందుకే ఇది చాలా ప్రసిద్ధ అయిపోయింది. దీంట్లో యుద్ధాన్ని మాట ఏమీ లేదు. బాబా మనకు ఆస్తి ఇస్తారు, దీంట్లో యుద్ధం చేసే మాట ఏముంది? ఎవరి దగ్గర యుద్ధం చేయాలి? బాబా తలంపు చేసుకొని ఆస్తి తీసుకుంటాం. ఇది బేహద్ వారిస్ చేస్తారు. బాబా మన అందరం బేహద్ వారిసులు. తో తండ్రి బిడ్డ అయిపోయిన తర్వాత తండ్రి శ్రీమతి అనుసారంగా నడుచుకోవాలి. తండ్రి మతం ఇస్తారు, యుద్ధానికి కోసరం కాదు. అర్థమైందా? తలంపు చేసానికి ఆస్తి తీసుకునే విధానం నేర్పిస్తారు. తండ్రి చెప్తారు, మీఠే మీఠే బచ్చోं तुम सतो प्रधान थे, राज्य करते थे, अभी तुमको स्मृति आई है. बाप कहते हैं तुम अपने जन्मों को नहीं जानते हो. అంటే బాబా ఇంతే చెప్తారు, మధురమైన బిడ్డలు మీరు సతోప్రధాన్గా ఉంటేది, అప్పుడు రాజ్యం చేస్తూ ఉంటే, ఇప్పుడు మీకు అదన్నీ మాటలు స్మృతిలో వచ్చింది. మరి తండ్రి చెప్తారు, మీకు మీ జన్మాన్ని గురించి ఏమీ తెలియదు, నేను వచ్చి చెప్తాను. అంటే 84 జన్మం ఎట్లా మనుషులు తీసుకుంటారు, అది శివబాబా వచ్చి చెప్తారు. 84 లక్షల జన్మం చెప్పేది అన్ని అబద్ధం. అది భక్తి మార్గంలో ఎవరికి ఏం వస్తుందో అదన్నీ చెప్తూ ఉంటారు, వేరే వాళ్ళకు నేర్పిస్తారు. అన్ని రాంగ్ పాయింట్స్ కూడా నేర్పిస్తారు భక్తి మార్గంలో. డ్రామా అనుసారంగా ఈ భక్తి మార్గం కూడా ఉంటుంది. దీని సామగ్రిలు ఈ వేదాలు శాస్త్రాలు ఏమో చేస్తారు, అదంతా భక్తి మార్గాన్ని సామగ్రిలు. అయితే డ్రామా అనుసారంగా అది కూడా ఉంది. సత్యుగం త్రేతాయుగంలో భక్తియే ఉండదు. భక్తియే వేరే, జ్ఞానమే వేరే. సో ఇప్పుడు బిడ్డలు తప్ప వేరే ఎవరు ఋషి మునిలందరికీ కూడా ఈ జ్ఞానం బుద్ధిలా లేదు, వాళ్ళకి తెలీదు ఈ నాలెడ్జ్ ఏమి ఎట్లా అని. సో వాళ్ళకు ఇది కూడా తెలీదు. సుఖం వేరే, దుఃఖం వేరే, టైం కూడా వేరే. సుఖాన్ని టైం వేరే, దుఃఖాన్ని టైం వేరే. సుఖం తండ్రి ఇస్తారు, దుఃఖం రావణ ఇస్తారు. ఇది కూడా మనుషులకు తెలియదు. సో ఎవరెవరు సూర్యవంశీ చంద్రవంశీగా ఉంటారో వాళ్ళు 84 జన్మాన్ని చక్రం వేసుకొని ఇప్పుడు శూద్రవంశీ వాళ్ళే ఇప్పుడు బ్రాహ్మణుడు అయినారు. తండ్రి స్మృతి ఇచ్చినారు, మీరే విశ్వానికి మాలికగా ఉంటుంది. మరి మీరు 84 జన్మాన్ని తీసుకొని కింద వచ్చేసారు. తుచ్చ బుద్ధి అయిపోయినారు, తనో ప్రధాన్ బుద్ధి అయిపోయినారు. సో సతో ప్రధాన్ బుద్ధి స్వచ్ఛ బుద్ధి, ఎంతో శ్రేష్టమైన బుద్ధిగా ఉండింది సతో ప్రధాన్ బుద్ధి. తమో ప్రధాన్ బుద్ధి అంటే నీచ్ బుద్ధి అయిపోయింది, చాలా లో స్టాండర్డ్ బుద్ధి తమో ప్రధాన్ బుద్ధి.
నీచ బుద్ధి వాళ్ళే ఒకప్పుడు శ్రేష్ఠ బుద్ధిగా ఉంటుంది. ఆ శ్రేష్ఠ బుద్ధి వాళ్ళనే నమస్కారం చేస్తూ ఉంటారు నీచ బుద్ధి వాళ్ళు. ఇదంతా ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమైంది. ఎట్లా మనం ఇప్పుడు శ్రేష్టంగా ఉంటుంది, ఇప్పుడు ఎట్లా నీచ బుద్ధి అయిపోయింది. బాబాని వచ్చి మనకు ప్రతి ఒక్క విషయం కూడా తెలిపించినారు. మనం కూడా ఇట్లా నంబర్ వార్ జన్మం తీసుకుంటాం, సతో ప్రధానిగా ఉంటాం. ఇది కూడా బాబా మనకు చెప్పినారు. 84 జన్మం తీసుకునేవాళ్ళు సూర్యవంశీయులు. ఇప్పుడు మీకు ఇదంతా విషయాలు బాగా అర్థమైంది. మీకే తెలుసు ఎట్లా మీరు విశ్వానికి మాలికగా ఉండేటప్పుడు పావన్ సతో ప్రధానిగా ఉంటుంది. పతీతుగా ఉంటే విశ్వానికి మాలిక్ అయ్యేదానికే కాదు. పతీత్ ఎప్పుడు విశ్వానికి మాలిక్ అయ్యేదానికే కాదు. వాళ్ళు మహిమ చేస్తారు. సతో ప్రధానిగా ఉండేవాళ్ళు పావన్గా ఉండేటప్పుడు సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ నిర్వికారి. మరి త్రేతాయుగంలో వచ్చిన తర్వాత 14 కళ తో సూర్యవంశీది మహిమ చేస్తారు అందరూ. 16 కళ సంపన్న, 14 కళ తర్వాత మనం అయిపోతాం త్రేతాలు. ఆ సంపూర్ణ అక్షరం అనేది లేదు. అంటే సత్యయుగంలో ఉండేటప్పుడు 16 కళలు సంపూర్ణంగా ఉండేది. సంపూర్ణ శబ్దం సత్యయుగం. త్రేతాయుగంలో వచ్చిన తర్వాత సంపన్న అక్షరం లేదు, ఊరికే 14 కళ అంతే. సంపూర్ణ 16 కళ సూర్యవంశీయుల కోసం రాస్తారు. ఇప్పుడు మీరందరూ బిడ్డలు 16 కళ సంపూर्ण అవుతూ ఉన్నారు. ये भी बच्चों को समझाया है कि ये ज्ञान अति सहज है, इससे सहज और कोई होता नहीं. బాబా రహం దిల్ హైనా. బాబా చెప్తారు, బిడ్డలకు చెప్పినారు, ఈ జ్ఞానం అతి సహజం, దీనికంటే సహజం వేరే ఏది ఉండదు. బాబా దయాసాగర్గా ఉండే దానివల్ల ప్రతి ఒక్క పాయింట్స్ కూడా మనకు చాలా ఈజీగా చెప్తారు. బాబాకు తెలుసు భక్తి మార్గంలో మనం ఎంత కష్టపడినాం, ఎంత అలసిపోయినాం కష్టపడి. అందుకే ద్రౌపదికు చూపిస్తారు, భగవాన్ కూర్చొని కాలు మసాజ్ చేస్తారు ద్రౌపది. అంటే కాలు తినారా లేదా మాలిష్ చేసినారు. సో బాబా దగ్గర చాలా ముసలి వాళ్ళు మాతలందరూ వస్తూ ఉంటారు. బాబా చాలా దయాసాగర్ కదా. బాబా చెప్తారు, మీరందరూ భక్తి మార్గంలో ఎంత కష్టపడినారు, నా కోసం కష్టపడి అలసిపోయినారు. ఇప్పుడు బాబా వాళ్ళు ఏమంతా కష్టపడినారో దాన్ని దూరం చేస్తారు, అలసటను దూరం చేస్తారు. భక్తి మార్గంలో రామ రామ అని జపం చేస్తూ ఉంటారు, మాల తిప్పుతూ ఉంటుంది. బాబా చూసినారు, ఈ ఫాదర్స్ అందరూ ఉన్నారు, క్రిస్టియన్ ఫాదర్స్, వాళ్ళ సంపర్కలో కూడా బ్రహ్మ బాబా వచ్చినారు. ఆ ఫాదర్స్ అందరూ కూడా బైబిల్ తీసుకొని కూర్చుంటారు. వాళ్ళు కూడా మాల తిప్పుతారు. చాలామంది క్రిస్టియన్స్ అయిపోయినారు భారతవాసులు. ఇక్కడ మరి మాల అదంతా తిప్పే పని మాటలు అదంతా లేదు. జ్ఞాన మార్గంలో బాబా తలంపు చేయాలంతే. బాబా చెప్తారు, మీరు స్వయం ఆత్మను అనుకుని నా తలంపు చేస్తూ ఉండండి. శివాని కూడా నోట్లో చెప్పేది అవసరం లేదు. ఇప్పుడు మనం శబ్దం నుంచి చాలా దూరంగా పోవాలి. బాబా చాలా సహజ యుక్తి నేర్పిస్తారు. ఊరికే మీరు నా తలంపులో ఉండండి చాలు, మీ లోపల ఉండే ఆ చెత్త అన్నీ వెళ్ళిపోతుంది. మరి గృహస్థ వ్యవహారంలో ఉండి పవిత్రంగా ఉండండి. కమల్ పుష్ప సమానంగా. కమల్ పుష్పం చాలా ప్రసిద్ధి, అందరికీ కమల్ పుష్ప అంటే చాలా ఇష్టం. సో
दांట్లో పెద్ద పెద్ద तो उसकी बड़ी पंचायती होती है, परंतु फिर भी न्यारा और प्यारा होता है. కిందో కమల్ పుష్ప ఉండే, దాని కింద పూలు అంటే మొగ్గలు ఉంటుంది, ఆకు ఉంటుంది, దాని తీగలు ఉంటుంది, పెద్ద పంచాయతీ ఉంటుంది. అయినా కూడా కమల్ పుష్ప మాత్రం న్యారా ప్యారాగా ఉంటుంది. ఆ తీగలంతా ఎక్కడెక్కడో అలుకుంటుంది. అయితే ఈ పుష్ప మాత్రం చాలా పైన ఉంటుంది. సో బాబా చెప్తారు, మొదట్లో విషయ సాగర్లా ఉంటుంది. అప్పుడు ఈ మొత్తం ప్రపంచమే విషయ సాగర్. ఇప్పుడు మీరు దాంట్లో ఉండి కూడా న్యారా ప్యారాగా ఉండాలి. అదే కమల్ పుష్ప సమాన జీవనం. ఇది విషయ సాగర్. సముద్రం అంటే సంసారం, విషయ సాగర్ అయిపోయింది. నదీం చెప్పరు, సాగర్ని చెప్తారు. तो तुम बच्चे अभी कितने समझदार बनते हो, इसी समझ से तुम మహారాజ్కుమార్ బన్ జాతే. ఇప్పుడు మీరు ఎంత తెలివి ఉండేవాళ్ళు అవుతారు. ఈ తెలివి నుంచే మహారాజ్ కుమార్ అయిపోతారు. तुमको तो बहुत खुशी होनी चाहिए, पुरुषार्थ करना है. बच्चा अथवा बच्ची दोनों की आत्मा को पुरुषार्थ करना है. लौकिक संबंध में बाप का वर्षा सिर्फ बच्चों को मिलता है, बच्ची को नहीं. यहाँ सब आत्माओं को वर्षा मिलता है. అంటే ఇక్కడ ఆడపిల్ల మగపిల్ల అట్లా మాట కాదు, అందరూ ఆత్మలు బాగా పురుషార్థం చేసి బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకోవాలి. లౌకికంలో తండ్రి ఆస్తి మగపిల్లలకు మాత్రమే దొరుకుతూ ఉంటుంది, ఆడపిల్లలకు కాదు. ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మకు కూడా ఆస్తి దొరుకుతుంది. తండ్రి మరి మనకు నేర్పిస్తారు తలంపున యాత్ర. దీని నుంచి ఎట్లా పెద్ద పదవి తీసుకోవచ్చు మీరు తలంపున యాత్ర ద్వారా. బాప్ समझाते हैं याद की यात्रा से ही तुम ऊंच पद पा सकते हो. తలంపున యాత్ర ద్వారా మాత్రమే మనం శ్రేష్ఠ పదవి తీసుకోవచ్చు. प्रदर्शनी में पहले पहले बाप का परिचय देना, फिर उसके बाद बाप का वर्षा. మొదట్లో తండ్రి పరిచయం ఇవ్వాలి, తర్వాత తండ్రి దగ్గర ఉండే ఆస్తి పరిచయం ఇవ్వాలి. మొదట్లో నిశ్చయం కావాలి, మన బేహద్ తండ్రి బిడ్డలు అట్లా అని. ఈ నిశ్చయం ఉంటేనే ఆస్తి మాటలు చెప్పాలి. पहले ये निश्चय बिठाओ कि ये तुम्हारा बेहद का बाप है, उसको समझाना है भगवान एक है. ब्रह्मा विष्णु शंकर भी भगवान नहीं, देवताएं है. అంటే అందరికీ చెప్పాలి భగవాన్ ఒక్కరే, బేహద్ తండ్రి. వాళ్ళు నిరాకార జ్యోతి. బ్రహ్మ విష్ణు శంకర్ కూడా భగవాన్ కాదు, దేవత అయినారు. భగవానే పతిత్ పావన్ నిరాకార్ తండ్రి. వాళ్ళ మహిమ వేరే. ఇప్పుడంతా ప్రదర్శనలో త్రిమూర్తి పైన ఎక్కువగా చెప్పాల్సిందిగా ఉంది. త్రిమూర్తి वो बाप है, ये दादा है. అంటే శివ బాబా తండ్రి, బ్రహ్మ బాబా దాదా. వీళ్ళ ద్వారా వాళ్ళ ఆస్తి మనకు దొరుకుతుంది. ఈ పాయింట్ చెప్పారు. वो निराकार है, उससे वर्षा कैसे मिलता है. वो है सबका रचयिता. ब्रह्मा विष्णु शंकर भी रचना है. నిరాకార్ పరమాత్మ దగ్గర ఉండి మనం ఎట్లా ఆస్తి తీసుకుంటాం, మనకి ఎట్లా దొరుకుతుంది ఆస్తి, ఈ విషయం చెప్పాలి. సో శివబాబా నిరాకార్ తండ్రి, అందరిని రచన చేసేవాళ్ళు, రచయిత. బ్రహ్మ విష్ణు శంకర్ కూడా రచన అయినారు. సో రచయిత దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటుంది. శివబాబా రచయిత, నిరాకార్ తండ్రి. వాళ్ళు బ్రహ్మ ద్వారా మనకు ఆస్తి ఇస్తారు. రచయిత అందరికీ ఒకరే. అందుకోసమే గాయన ఉంది, సర్వకా సద్గతి దాత ఒకరు అట్లా. ఆ ఒకరే సర్వకా సద్గతి దాత రచయిత అయినారు.
వాళ్ళని జ్ఞాన సాగర్ని కూడా చెప్తామని శివబాబాని. బాకీ వాళ్ళందరూ మిగతా అన్నీ ఏమేమి ఉందో అదంతా శాస్త్రాన్ని అథారిటీ భక్తి మార్గం. జ్ఞానం అంటే జ్ఞాన సాగర్ దగ్గర ఉండి మాత్రమే వాళ్ళే దీని అథారిటీ. జ్ఞాన సాగరే జ్ఞానాన్ని అథారిటీ అవుతారు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీని శివబాబాని చెప్తారు. వాళ్ళు వేద శాస్త్రాలంతా కూడా తెలుసు వాళ్ళకు, దాని సారం మనకు చెప్తారు. మిగతా వేద శాస్త్రాలంతా భక్తి మార్గాన్ని సామగ్రిలు. సత్యుగ్ త్రేతాల ఇదంతా ఉండదు, భక్తి కూడా ఉండదు. భక్తి से ही सीढ़ी नीचे उतरनी होती है. భక్తి నుంచే మనం మెట్లు కింద దిగి వచ్చేస్తాం. సర్వశక్తివాన్ తండ్రి ఒక్కరే నిరాకారణ చెప్తారు. వాళ్ళది గాయనం. ఎందుకంటే వాళ్ళపైన మనకు యోగం ఉంటే మనం సంపూర్ణ పవిత్ర ఆత్మ అయిపోతాం. అందుకే సర్వశక్తివాన్ని చెప్తారు శివబాబాని. उनके साथ योग लगाने से ही हम पावन बन जाते हैं. तो सर्वशक्तिवान हुआ ना, हम सबको पतित से पावन बना देते. బాబా తలంపు పతితాత్మలందరినీ పావన ఆత్మ చేస్తుంది. సో ఆ తలంపులోనే ఎంత శక్తి ఉంది. భగవాన్ సర్వశక్తివాన్. రావణ్ దగ్గర ఉండి విడిపిస్తారు శివబాబా. రావణ్ రాజ్యం నుంచి ముక్తి అయిపోతాం. అందుకే సర్వశక్తివాన్ చెప్తారు. మనం బాబా తలంపులో ఉండి శక్తి తీసుకుంటాం. ఎంత ఎక్కువ తలంపు చేస్తామో అంత ఎక్కువగా మనకు శక్తి దొరుకుతుంది. మనలో ఉండే అశుద్ధం అంతా వెళ్ళిపోతుంది. तुमको दिन प्रतिदिन दिन रात यही पूर्णा रहना चाहिए कि पतित से पावन तमो प्रधान से संतो प्रधान. మనకు రాత్రి పగలు ఇదే విచారం ఉండాలి. మనం ఎట్లా పతిత్ నుంచి పావన అయ్యేది, తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ అయిపోవాలి. ఇదే విచారమే ఉండాలి. మనం నిరంతరంగా బాబా తలంపు చేస్తూ ఉండాలి. మాయా తుఫాన్ కూడా వస్తూనే ఉంటుంది. బాబా చెప్తారు చాలా జాగ్రత్తగా ఉండండి, మాయా తుఫాన్ కూడా వస్తుంది. మనకు మాయతో యుద్ధం, వేరే మనుషులతో ఏమీ యుద్ధం కాదు, కానీ మాయతో యుద్ధం. అనవసర సంకల్పాలు వికల్పాలు ఎక్కువ వస్తూనే ఉంటుంది. అదే తుఫాన్ మాయా. जो कभी అజ్ఞాన్ में भी नहीं आया होगा वो भी आएगा. మన అజ్ఞానంలో ఉండేటప్పుడు కూడా మనకు ఇట్లా సంకల్పం వచ్చి ఉండలేదు, కానీ జ్ఞానంలో వచ్చిన తర్వాత యోగం చేస్తూ ఉంటే అనేక ప్రకారమైన సంకల్పాలు వస్తుంది. ఎందుకంటే మనం యుద్ధ మైదానంలో ఉన్నాం, దాన్ని జయించాలి. మెహనత్ సారీ యాద్కి యాత్రమే. మన ప్రయత్నం అంతా తలంపుని యాత్రలా ఉంది. భారత్ కా యోగ్ నామీ గ్రామీ హై. ఈ భారతదేశాన్ని యోగం చాలా ప్రసిద్ధ. నిరంతరంగా శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. అందుకే ఇది చాలా ప్రసిద్ధ. భగవాన్ దగ్గర యోగం ఇది. योग के लिए ही बाबा समझाते हैं कि तुम अपने को आत्मा समझ बाप को याद कर. ऐसे और कोई मनुष्य नहीं समझा सकते हैं. ఈ యోగాని కోసమే స్వయం భగవాన్ చెప్తారు, మీరు ఆత్మను అనుకుని నా తలంపు చేస్తూ ఉండండి. ఇట్లా ఎవరు మనుషులు చెప్పేదానికి లేదు, నా తలంపే చేస్తూ ఉండండి ఎట్లా అని. वो कह देते हैं सब भगवान के रूप है जिधर देखता हूँ పరంపితా పరమాత్మ. మనుషులు ఏం చెప్తారు, అన్నీ భగవాన్దే రూపం అని చెప్తారు మనుషులు. ఎక్కడ చూసినా అక్కడ భగవానే భగవాన్, పరంపితా పరమాత్మ అని చెప్తారు. बाप समझाते हैं तुम आत्मा हो, 84 जन्म भोगते हो. अगर सब परमात्मा है तो क्या परमात्मा जन्म मरण चक्र में आता है? బాబా చెప్తారు, మీరందరూ ఆత్మలు 84 జన్మం తీసుకున్నారు. ఒకవేళ అందరూ పరమాత్మ అంటే ఏమి పరమాత్మ జన్మ మరణ చక్రంలో వస్తారా ఏమి? ఆత్మ ఒక్క శరీరం వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటుంది. పరమాత్మ జన్మ మరణ రహితానా లేదా?
ఆత్మలోనే మంచి సంస్కారం చెడ్డ సంస్కారం అట్లా ఉంటుంది. దాని అనుసారంగా పునర్జన్మం తీసుకుంటుంది. మంచి సంస్కారం ఉండే వాళ్ళని మహిమ చేస్తారు, చెడ్డ సంస్కారం ఉండే వాళ్ళని ఏం చెప్తారు? నీచ పాపి అని చెప్తారు. చాలా నీచ గుణాలు, పాపి అయిపోతారు. చెడ్డ గుణం ఉండేవాళ్ళు, చెడ్డ సంస్కారం. तो बाबा పవిత్ర బన్నీకి సహజ యుక్తి బతాతే. బాబా మనకు పవిత్రమయ్యే దానికోసం సహజమైన యుక్తి నేర్పిస్తారు. మనసా వాచా కర్మణ किसको दुख नहीं देना, अपने को भी दुख नहीं देना. బాబా చెప్తారు మనసా వాచా కర్మణ ఎవరికి దుఃఖం ఇయ్యద్దు, స్వయం కోసం కూడా ఏ దుఃఖం ఇయ్యద్దు అని చెప్తారు బాబా. कोई भी विकर्म చోరీ ఆది కర్నా नहीं है. ఏ వికర్మం చేయకూడదు, దొంగతనం మాత్రం చేయకూడదు. దొంగతనం చాలా అసహ్యమైన గుణం. अगर कहाँ झूठ बोलना पड़ता है तो బాబా से రాయ్ పూచో. ఒకవేళ బిజినెస్లో కొంచెం అబద్ధం చెప్పాలని ఉంటే అయితే అప్పుడు బాబా దగ్గర అడగండి, చెప్పచ్చా ఇట్లా లేదా అని. సబ్సే బడా పాప్ హే కామ్ కటారీ చలానా, ఏ మత్తు చలావు. అన్నిటికంటే పెద్ద పాపం కామ్ వికారంలో పోయేది, అది మాత్రం చెయ్యొద్దు. बाबा कहते हैं बच्चे हाथों से काम करते, बुद्धि का योग मेरे से लगाओ. శివ బాబా చెప్తారు చేతో పని చేసుకొని బుద్ధి యోగా నా దగ్గర పెట్టండి అట్లా అని చెప్తారు. బాబా సర్జన్ కూడా అయినారు. सबकी बीमारी एक जैसे हो नहीं सकता, कर्म भी एक जैसे हो नहीं सकता. तो कदम कदम पर पूछना चाहिए. मंजिल बड़ी भारी है. బాబా చెప్తారు అందరిది రోగాలు వేరే వేరే, కర్మం కూడా ఒకే టైప్లో ఉండదు, వెరైటీ ఉంది. అందుకే ప్రతి అడుగులో శివ బాబాని అడిగి పని చేయాలి. మంజిల్ బడి భారీ హై, చాలా పెద్ద లక్ష్యం, చాలా భారీ. अमरनाथ की यात्रा पर जाते हैं तो कहते हैं अमरनाथ की जय, बद्रीनाथ की जय. हे बद्रीनाथ हमारी रक्षा करो. अभी तुमको तीर्थ यात्रा आदि कुछ नहीं करना है. ये ज्ञान की बातें बाप ही समझाते हैं. అంటే అమర్నాథ్ యాత్రలో పోదారు, అప్పుడు అమర్నాథ్కి జై అని చెప్పుకునే పోదారు. బద్రీనాథ్ యాత్ర పోదే బద్రీనాథ్కి జై అని చెప్తూ పోతూ ఉంటారు. మమ్మల్ని రక్షణ చేయండి అట్లా అని పిలుస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ యాత్ర అంతా పోయే మాట లేదు. ఈ జ్ఞానం బాబా ఏం చెప్తారు ఇది బాగా అర్థం చేసుకోవాలి. బాబాని మనకు ప్రతి ఒక్క విషయం కూడా జ్ఞానం చెప్తారు, అది విని దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ జ్ఞానం చెప్పేది శివ బాబాదే పార్ట్, भगवान दे पार्ट, सत्यమైన జ్ఞానం మనకు తెలిపించేది. तो तुम भी बाबा के साथ साथ पार्टदारी हो. जितना जो पढ़ेगा उतना ऊंच पद मिलेगा. మనం కూడా బాబా వెంట చేరి పార్ట్దారి, జ్ఞానాన్ని పార్ట్ అందరికి చెప్తాం. ఎంత ఎవరు ఎక్కువ చదువుతారో అంత పెద్ద పదవి దొరుకుతుంది. इसमें कोई की बड़ाई नहीं, बड़ाई एक की है. దీంట్లో ఏమీ బడాయి మాట లేదు, ఒక్కరిదే శివబాబాది మాత్రమే బడాయి. వాళ్ళు వచ్చి సర్వ మనుషులు సద్గతి ఇస్తారు. సర్వ బచ్చోं को పతి से పావన్ बनाते. అందరికీ పతిత్ నుంచి పావన్ చేసేవాళ్ళు శివబాబా. అందరినీ పావన్ చేస్తారు, అందరికీ సద్గతి ఇస్తారు. ఇది ఒక్కరిదే శివబాబాది పార్ట్. డ్రామా में मुझे भी पार्ट मिला हुआ है. ఈ డ్రామాలో శివబాబాకు కూడా పార్ట్ దొరికింది, అందరు సద్గతి చేసే పార్ట్. 5 तत्वों को भी अपना अपना पार्ट मिला हुआ है, सो बजाना है. ఈ 5 తత్వాల కోసం కూడా తనదే పార్ట్ దొరికింది. నీళ్ళేం చేస్తుంది, నిప్పేం చేస్తుంది, 5 తత్వాలు కూడా తన పార్ట్ చేస్తుంది.
धरती को ఉతల్నా హై, వినాశ్ హోనా హై. ఈ భూమి భూకంపం అదంతా వస్తుంది కదా, అది కూడా దీని పార్ట్. ఏంటంటే వినాశం కావాలి కదా, వరదలు వస్తుంది, నీళ్ళ పార్ట్, నిప్పు అంటుకుంటుంది, నిప్పుది పార్ట్. సో ఈ వినాశంలో దీనిదంతా కూడా వెరైటీ పార్ట్ ఉంది. తుమారా భీ పార్ట్ హై, ఇస్మే బడాయి క్యా హై. మనది కూడా ఈ డ్రామాలో విశేష పార్ట్ ఉంటుంది, బడాయి ఏమీ లేదు. బాబా జ్ఞానం తీసుకొని పార్ట్ చేస్తాం, పెద్ద పార్ట్ అయినా బడాయి కాదు, డ్రామాలో ఉంది చేస్తున్నాం. రాజ్య కర్తే కర్తే పతిత్ బన్ గయే. మొదట్లో ఎంత మంచి పార్ట్ ఉండింది, రాజ్యం చేసేది. మరి రాజ్యం చేసుకొని పునర్జన్మం తీసుకొని పతిత్ అయిపోయినాం. ఇట్లా వండర్ఫుల్ పార్ట్ మనది. తుంబి పహలే క్యాతే. ఇక్కడ బాబా దగ్గర వచ్చేందుకు ముందు ఎట్లా ఉంటుంది, వర్త్ నాట్ ఏ పెనీ. బాబా చెప్తారు, శివబాబా దగ్గర వచ్చేందుకు ముందు ఒక పైసాకు లాయకు లేదు మనం. ఇప్పుడు మరి విశ్వానికి మాలిక్ అవుతాం బాబా దగ్గర వచ్చిన తర్వాత. ఇట్లా మన పార్ట్ చూడండి ఎట్లా ఉంది. तो ये तुम्हारा पार्ट है, फिर भी हमको ऐसे बनाना ही है. ఇట్లా పార్ట్ మరి బాబా వచ్చి మన మరి ఇట్లా చేంజ్ చేస్తారు, మాలిక్గా చేస్తారు. బాబాది వండర్ఫుల్ పార్ట్. इसमें बड़ाई की बात, महिमा की बात नहीं है. బాబా చెప్తారు పార్టే అట్లా ఉండేటప్పుడు డ్రామాలో మరి మహిమ ఏముంది, బడాయి ఏముంది. ये ड्रामा बना हुआ है. बाबा भी आकर के अपना पार्ट बजाते हैं. भक्त लोग बड़ाई देते, महिमा गाते. वो उनका वो काम हम नहीं कर सकते. అంటే శివ బాబా వస్తారు, భగవాన్ ఎంత పెద్ద పార్ట్ చేస్తారు విశ్వానికి మాలికగా. మరి భక్తాత్మలు దాని బడాయి చేస్తారు, మహిమ చేస్తారు. శివబాబా చెప్తారు మన పని అట్లా కాదు. మన పని ఏమంటే బాబా తలంపు చేస్తూ చేస్తూ పవిత్రం కావాలి. మన పార్ట్ యహాంతో బాబ్కో యాద్ కర్నా. ఊరికే మహిమ చేసుకొని కూర్చోకూడదు, బాబా తలంపు చేయాలి. బాబా ఈ డ్రామా కా రాస్తూ బడా వండర్ఫుల్ है. जो कोई को पता नहीं. బాబా చెప్తారు ఈ డ్రామాది రహస్యం ఎంత వండర్ఫుల్, మనుషులకి ఎంత తెలీదు ఈ వండర్ఫుల్ డ్రామా రహస్యం. బాబా మనకు నేర్పించినారు, మనం కూడా బాబాకు చెప్తాం ఎంత వండర్ఫుల్గా ఉంది బాబా ఈ డ్రామా అట్లా అని చెప్తాం మనం. తో మనుషులకి ఏం తెలుసు. బాబా హమ్ సత్యుగ్ మే ఏ భీ భూల్ జాయ్. ఇంత వండర్ఫుల్ డ్రామాది అని మనం సత్యుగంలో మర్చిపోదాం అట్లా అని మన బాబా దగ్గర చెప్తాం. బడా విచిత్ర డ్రామా ఐసే ఐసే అపనేసే బాతేం కాదు. మనతో ఇట్లంతా మాట్లాడుకోవాలి, ఎంత డ్రామా విచిత్రం. మరి బాబా మిమ్మల్ని మర్చిపోదాం, సత్యుగంలో డ్రామాని మర్చిపోదాం. ఈ డ్రామా రహస్యం కూడా ఎంత బాగుంది, వండర్ఫుల్గా. అట్లా అని మనతో మాట్లాడుకోవాలి. कोई पार्टदारी अच्छा पार्ट बजाते हैं तो ताली बजाते हैं ना. हम भी कहते हैं मीठे बाबा का, शिव बाबा का बहुत अच्छा पार्ट है. हम भी बाबा के संग अच्छा पार्ट बजाते, कितनी अच्छी रीति समझाते. फिर भी किन्हों को समझ में नहीं आता है तो समझा जाता है कि हमारी राजधानी में इन्हों का ఆనా नहीं है. అంటే బాబాని చెప్తాం, మనం బాబాకు కూడా చెప్తాం మీఠా బాబా, మీఠీ శివ్ బాబా మీది ఎంత మంచి పార్ట్ ఉంది. ఎవరైనా చాలా మంచి పార్ట్ చేసి క్లాప్ చేస్తారా లేదా? బ్రహ్మ బాబాది మంచి పార్ట్, శివ్ బాబాది కూడా మంచి పార్ట్. మనం కూడా బాబా వెంట చేరి మంచి పార్ట్ చేస్తాం. ఎంత బాబా ప్రతి ఒక్క విషయం కూడా మనకు చెప్తారు. మరి కొందరు అర్థమే చేసుకోరు. అర్థం చేసుకోలేదంటే ఏం అర్థం? మన రాజ్యంలో వచ్చేవాళ్ళు కాదు అని అర్థం.
కొందరికి అర్థమే కాదు, వాళ్ళు మన రాజ్యంలో రారు. మన బాబా వెంట చేరి ఎంత మంచి పార్టీ చేస్తారు. ये भी जानते हैं जो ब्राह्मण बने थे वही ब्राह्मण बन फिर देवता बने, देवताओं में भी प्रजा आदि सब बनेंगे. బాబా చెప్తారు, ఇది కూడా మీకు తెలుసు, ఎవరెవరు బ్రాహ్మణుడు అవుతారో ఆ బ్రాహ్మణే పోయి దేవత అవుతారు, దేవతల్లో కూడా ప్రజ అవుతారు, కొందరు ఏమేమి అవుతారు. సబ్కో అనాది పార్ట్ మిలా హువా హై, అందరికీ పార్ట్ అనాదిగానే దొరికింది. ఎవరు ఏం చేయాలన్నా అదే చేస్తారు డ్రామాలు. సృష్టి भी एक ही है वो चलती रहती है, ఈ సృష్టి కూడా ఒకటే, ఇది జరుగుతూనే ఉంటుంది. దీంట్లో మనందరం మన సమయంలో ఏ పార్ట్ దొరికిందో ఆ పార్ట్ చేస్తూనే ఉంటాం. సృష్టిను ఒకటే, భగవాన్ ఒకరే. गॉड इज़ वन, क्रिएशन इज़ वन, वही चक्र फिरता रहता है. मनुष्य खोज करते हैं, देखो मून में क्या है, उनके ऊपर क्या है. అంటే గాడ్ ఈజ్ వన్, భగవాన్ ఒకరే, ఈ సృష్టిను ఒకటే, ఈ రచనను ఒకటే, రచయితను ఒకరే. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఈ భూమిపైన. మనుషులు మరి వెతుకుతూ ఉంటారు, అంటే ఇన్వెన్షన్ చేస్తూ ఉంటారు. పైన ఏముంది చూస్తాం పోయి ఎట్లా అని, చంద్రుడి దగ్గర ఏముంది, దానిపైన ఏముంది, ఇదంతా ఇన్వెన్షన్ చేస్తానికి పోతూ ఉంటారు మనుషులు. అక్కడ ఏముంటుంది, అన్నిటికీ పైన ఈ సృష్టిలో ఈ ఆకాశం పైన సూక్ష్మవతనం ఉంది, దానికంటే పైన మూలవతనం. అక్కడ పోయి ఏం చూస్తారు మనుషులు, లైటే లైట్ ఉంది ఆకాశం పైన, बहुत कुछ उसके ऊपर सूक्ष्म वतन है, वहाँ क्या देखेंगे, लाइट ही लाइट. बहुत कोशिश करते हैं, साइंस की भी तो हद है ना, माया की भी बहुत पाँप है. साइंस सुख के लिए भी है तो दुख के लिए भी है. అంటే పైన సూక్ష్మవతనంలో లైటే లైట్ ఉంటుంది, వాళ్ళు పోయి ఏం చూస్తారు, సైన్స్ది కూడా ఒక హద్దు ఉంటుంది. మాయ ఎట్లా ఇదన్నీ షో చేస్తూ ఉంటుంది. సైన్స్ సుఖానికి కూడా ఉందంటే దుఃఖానికి గోచరం కూడా ఉంది సైన్స్. సత్యుగంలో ఏరోప్లేన్ అంతా ఉంటుంది కానీ కింద పడదు, అక్కడ కూడా సైన్స్ ఉంటుంది. అయితే అక్కడ సుఖం ఉండే సైన్స్. ఏరోప్లేన్ పుష్పక విమానం ఉంటుంది, అది పడదు, అక్కడ దుఃఖానికి మాటనే లేదు. यहाँ तो दुख ही दुख है, चोर लूट जाता है, आग जला देते हैं, वहाँ मकान बहुत बड़े होते हैं, सारे आबू जितनी ज़मीन एक राजा का होता है. బాగా చెప్తారు. ఇక్కడ ఎంత దుఃఖమే దుఃఖం. కలియుగాలు దొంగలు వస్తారు, అన్ని తీసుకుపోదారు, ఎంత దుఃఖం. ఎక్కడైనా బాగా నిప్పు అంటుకునేస్తుంది, ఎంత దుఃఖం. సత్యుగంలో చాలా ఫస్ట్ క్లాస్ మహల్ ఉంటుంది, ఒకే మహల్, ఎంత అబు ఎంత పెద్ద, అంత పెద్ద ఒక మహల్, మొత్తం డిస్ట్రిక్ట్ అంతా ఒకే మహల్ ఉంటుంది. ఒక రాజా రాణి ఉంటారు అక్కడ, ఒక రాజా కోసం ఎంత పెద్ద ప్రాపర్టీ. తో తుమ్ ఆయే హో స్వర్గవాసి బనే. ఇక్కడ మన శివబాబా దగ్గర వచ్చింది స్వర్గవాసి అయ్యే దానికోసం. బాబాకు యాద్ కరోతో కాదు నిక్లే. అయితే బాబాని తలంపు చేస్తూ ఉంటే మనలో ఉండే అశుద్ధం అంతా వెళ్ళిపోతుంది. తుమ్ సబ్ ఆషిక్ హో అభి మాషుక్ तुमको कहते हैं, మామేకం యాద్ కరోతో అమర్పురికి మాలిక్ బన్ జాయింగ్. బాబా చెప్తారు, మీరందరూ ఆషిక్లు, శివబాబా ఒక్కరు మాషిక్. మనకు ఏం చెప్తారంటే, మీరు నా తలంపే చేస్తూ ఉంటే అమర్పురికు మాలిక్ అయిపోతారు. వహా అకాలి మృత్యు హోతానే. సత్యుగంలో అకాలి మృత్యువే కాదు, సత్యుగ్ మే హై శ్రేష్టాచారి దునియా, ये है భ్రష్టాచారి దునియా. సత్యుగాని శ్రేష్టాచారి ప్రపంచాన్ని చెప్తారు.
कलियुग भ्रष्टाचारी प्रपंच। कितने बीकेस बाबा से वर्षा ले रहे हैं, तुम भी वर्षा ले लो। ఎంతమంది బీకేస్ అందరూ ఆస్తి తీసుకుంటున్నారు, మీరు కూడా వచ్చి తీసుకోండి నేను చెప్పాలి అందరికీ। अगर श्रीमत पर नहीं चलेंगे तो पूंछ पद पा नहीं सकेंगे। బాబా చెప్తారు, ఒకవేళ శ్రీమతిలో సరిగా నడుచుకోలేదంటే శ్రేష్ఠ పదవి తీసుకునేనికి కాదు। हर 5000 वर्ष के बाद बाबा स्वर्ग बनाने आते। कलयुग में ढेर मनुष्य, सतयुग में थोड़े, तो विनाश ज़रूर होगा। इसलिए महाभारत लड़ाई सामने खड़ी है। అంటే 5000 ప్రతి 5000 సంవత్సరం తర్వాత బాబా మన స్వర్గవాసిగా చేసానికి వస్తారు, స్వర్గం కూడా తయారు చేస్తారు। కలియుగంలో ఎంతమంది మనుషులు ఉన్నారు, సత్యుగంలో చాలా తక్కువ మంది। వినాశం గ్యారెంటీ కావాల్సింది, దానికే దీని మహాభారత యుద్ధం అని చెప్తారు। మహాభారత యుద్ధం మన కంటి ముందు ఉంది, అన్నీ వినాశం అయిపోతుంది, మన స్వర్గానికి వెళ్ళిపోతాం। अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते। शांति। धारणा के लिए मुख्य सार। मनसा वाचा कर्मणा, किसको भी दुख नहीं देना है। बुरे संस्कारों को निकाल, अभी अच्छे संस्कार धारण करनी है। कोई विकर्म ना हो, इसका ध्यान रखना है। అంటే బావ చెప్తారు, మనసా వాచ కర్మ, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు। చెడ్డ సంస్కారాలంతా తీసేసి ఇప్పుడు మంచి సంస్కారాలని ధారణ చేసుకోవాలి। మరి వికర్మం కాకుండా చూసుకోవాలి, అటెన్షన్ పెట్టుకోవాలి, నా ద్వారా ఏ ప్రకారమైన వికర్మం కాకూడదు అట్లా అని। మరి సెకండ్ పాయింట్ ఏమంటే, इस विचित्र ड्रामा में अपने श्रेष्ठ भाग्य को देखते हुए अपने आप से बातें करना है कि हम भगवान के साथ पार्टदारी हैं, कितना अच्छा हमारा पार्ट है। మరి ఈ విచిత్ర డ్రామా దీంట్లో శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి మన భాగ్యాన్ని చూసి మనకు సంతోషంగా మనతోనే మనం మాట్లాడుకోవాలి। ఓ ఎంత మంచి పార్ట్, భగవాన్తో చేరి నా పార్ట్ ఎంత మంచి పార్ట్ నాకు దొరికింది, పరమాత్మతో చేరి పార్ట్ చేసేది, మొత్తం మీద సంతోషంగా ఉండాలి। వరదానం। मनन द्वारा बाप की प्रॉपर्टी को अपना प्रॉपर्टी बनाने वाले दिव्य बुद्धिवान भव। मनन शक्ति द्वारा తండ్రి ఆస్తి ఏమో దాని మన ఆస్తిగా చేసుకునేవాళ్ళు दिव्य बुद्धिवान भव। बाप द्वारा जो भी खजाना मिलता है उसे मनन करो तो अंदर समाता जाएगा। తండ్రి ద్వారా ఏం ఖజానా మనకు దొరుకుతుందో దాని లోపల మనం చేస్తూ ఉండాలి, విచారం చేస్తూ ఉంటే అది మన లోపల వచ్చేస్తుంది అని। प्रॉपर्टी तो सबको एक जैसा मिली हुई, लेकिन जो मनन करके उसे अपना बनाते हैं उन्हें उनका नशा और खुशी रहती है। బాబా ఆస్తి ఏమో అంటే జ్ఞానమే ఆస్తి అనుకోండి, ఈ జ్ఞానాన్ని ఆస్తి ఏమో అందరికీ ఒకే టైప్లోనే దొరుకుతుంది, కానీ ఆ జ్ఞానాన్ని మనం చేసుకొని మనదిగా చేసుకుంటే నష ఖుషీలా ఉండాలి। అందుకే చెప్తారు, ఇస్లియే కహా జాతా హై అప్ని గోట్తో నషా చడే, అంటే మనం నషాలో ఉండాలి, నష ఎక్కించుకోవాలి మనలో, మనం చేసుకుని మస్త్ అయిపోవాలి। जो मनन की मस्ती में सदा मस्त रहते हैं उन्हें दुनिया की कोई भी चीज़ उलझन आकर्षण नहीं कर सकती है। ఎవరు బాబా పాయింట్స్ అంతా మనన్ చేసుకొని దాంట్లోనే మస్త్ అయిపోతూ ఉంటారు,
వాళ్ళకి ఈ ప్రపంచాన్ని ఏ వస్తువుని సరి ఏ కన్ఫ్యూజన్ సరి వాళ్ళని ఆకర్షణ చేయదు. ఏమేమో జరుగుతుంది ప్రపంచంలో, అది వాళ్ళ మనసుని ఏం చేయదు. మనం చేస్తూ ఉంటే उन्हें दिव्य बुद्धि का वरदान स्वतः मिल जाता है. వాళ్ళకు దివ్య బుద్ధిది వరదాన్ స్వతహనే దొరుకుతుంది మనం చేస్తూ ఉండే వాళ్ళకు. జ్ఞానాన్ని పాయింట్స్న మనం చేస్తూ ఉండాలి. మరి స్లోగన్, मन की उलझन को समाप्त करने के लिए निर्णय शक्ति को बढ़ाओ. అంటే మనసులో అనేక ప్రకారమైన ఉల్జన్, కన్ఫ్యూషన్, దుఃఖం, దాని సమాప్తి చేసాని కోసం నిర్ణయ శక్తిని ఎక్కువగా చేసుకోవాలి. ఎవరికి నిర్ణయ శక్తి సరిగ్గా ఉంటుందో వాళ్ళకి ఏ ప్రకారమైన కన్ఫ్యూషన్ కానీ దుఃఖాన్ని ఫీలింగ్స్ కానీ ఉండదు. ఓం శాంతి. बनकर जीवन बना अच्छा लगा. मेरे बाबा तेरा बनकर जीवन बना अच्छा लगा. आंसू मेरे मोती बने चेहरा खिला अच्छा लगा, अच्छा लगा. मेरे बाबा तेरा बनकर जीवन बना अच्छा लगा. सोचा नहीं मैंने कभी यूं तुम मुझे मिल जाओगे. सोचा नहीं मैंने कभी यूं तुम मुझे मिल जाओगे. मेरे भाग्य है तुम सा मुझे साथी मिला अच्छा लगा, अच्छा लगा. मेरे बाबा तेरा बनकर जीवन बना अच्छा लगा. मीठे बच्चे प्यार से ऐसा कहा अच्छा लगा, अच्छा लगा. मेरे बाबा तेरा बनकर जीवन बना अच्छा लगा.
अच्छा लगा, अच्छा लगा। मेरे बाबा तेरा बनकर जीवन बना, अच्छा लगा। मेरे बाबा तेरा